హలో గాయ్స్. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. ఫోటోగ్రాఫర్ కనిపించగానే ఏంట్రా అంటూ కళ్ళెగరేశాడు. ఏంటేంట్రా, మీ స్టిల్స్ తీసుకోవాలని నేను ఆరాటపడుతుంటే తనలా వెళ్ళిపోతే ఎవరితో తీసుకోను? ఇంకా పూర్తవలేదు, కానివ్వండి. ఏం చేయాలి అన్నాడు. నేను చెప్పిన ఫోజెస్ పెట్టండి. రేయ్, దొరికాను కదా అని ఆడుకోకు అని ఎందుకీ కనిపించకుండా వార్నింగ్ ఇచ్చాడు. టైం దొరికినప్పుడే వాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్. నువ్వు మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతే ఆ ఛాన్స్ దొరకదుగా. సర్లే, త్వరగా ఎడు. నేను చెప్పింది చెప్పినట్లుగా ఫోజ్ పెట్టాలి అని ఒత్తి పలుకుతూ అంటుంటే ఏదో తేడా కొట్టింది హేమాంచ్కి. కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూశాడు. నువ్వలా చూడకురా, నేను చెప్పింది చెయ్యి అంతే. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకు, నా మీద నమ్మకం పెట్టుకో. అంత నమ్మకం లేదారా అంటుంటే లేదు అంటూ తలూపాడు. ఏంటి, నమ్మకం లేదా? సరే, ఇప్పుడు బాగా తెప్పిస్తాను, మొదలు పెట్టండి. ఇప్పుడు ఈ స్పెట్స్ తీసి నీ భార్యకి పెట్టు, అదే నీకు కాబోయే ఆవిడకి పెట్టు అన్నాడు షార్పుగా చూస్తుంటే. ఎలా అన్నాడు అర్థం కానట్లుగా. ఎలా అంటే వెనక నుండి లెఫ్ట్ హ్యాండ్ భుజం మీద వేసి రైట్ హ్యాండ్లో ఈ స్పెట్స్ తనకి పెడుతున్నట్లు ఫోర్స్ పెట్టాలి అనగానే కాస్త సింపుల్గా అనిపించి అందంగా కూడా అనిపించి సరే అంటూ అతను చెప్పినట్లుగా చేశాడు. మామూలుగా రాలే స్టిల్, సూపర్గా వచ్చింది. ఏమున్నారా, మీ ఇమేజ్ని నా స్టూడియోపై పోస్టర్లో వేసుకుంటాను. చెప్పు తెగుద్ది. ఓకే ఓకే, వెయ్యనులే. అంత శ్రమ నీకెందుకు? మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు దండగా. మాటలాపై పనిచేయి బే అన్నాడు సీరియస్గా. బాబు కోపానికి అతని మాటలకి తల తిప్పి చూసింది ఏందో. అలా ఎప్పుడూ ఆమె ముందు మాట్లాడలేదతను. ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపి తల తిప్పేసుకుంది. నెక్స్ట్ ఫోజ్ ఏంటంటే తనని థైస్ మీద చెయ్యి వేసి ఎత్తుకొని గిరగిరా తిప్పాలి. తనేమో నవ్వుతూ చేతులు గాలిలో తిప్పేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. నువ్వు కూడా అలాగే నవ్వాలి. ఇద్దరి నవ్వు చాలా జెన్యూన్గా ఉండాలి. నేను నవ్వమన్నాను కదా అని ఆర్టిఫిషియల్ నవ్వులు నవ్వితే ఫొటోస్లో జీవం ఉండదు. ఫ్యూచర్లో చూసుకోవడానికి అస్సలు బాగోవు. అప్పుడు తిట్టడానికి నేను ఉచితంగా దొరుకుతాను. ఫోటోలు ఏ దరిద్రుడు తీశాడో అని. అతనిలా స్టిల్ చెబుతుంటే కోపంగా చూశాడు హేమాంష్. పర్వాలేదు, ఎత్తుకోరా, నీ భార్య కదా, తప్పేంటి? రేయ్, నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అంటూ అతనికి మాత్రమే వినిపించేలా గునిగాడు. మీరు రొమాన్స్ చేసుకుంటే మధ్యలో నాకేంట్రా? నీ గురించే కదా నేను కష్టపడేది. వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. నాకు కూడా శ్రమ తగ్గుతుంది అని అతని వీక్ పాయింట్ మీద కొట్టగానే ఈ సెకలకేం తక్కువ లేదు. నీ కన్నింగ్ బ్రెయిన్లో కన్నింగ్ థాట్స్ ఉన్నాయని నాకు తెలియాలి కొడక. ఈ సిటీ మొత్తం పరిగెత్తించి కొడతా. నువ్వేమో హ్యాపీగా ఎంజాయ్ చేయి, నన్నేమో పరిగెత్తించి కొట్టు. దుర్మార్గుడా, నీకేం అన్యాయం చేశాన్రా? సర్లే, త్వరగా చేసి చావండి అనగానే ఒక్క చూపు చూశాడో. అదే, త్వరగా చెయ్యండి, నాకు వేరే ఈవెంట్స్ ఉన్నాయి. అన్ని ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకోబే అంటూ. హలో పాప, వాడు చెప్పింది వినిపించట్లేదా? ఇటువైపు తిరుగు అనగానే ఇటువైపు తిరిగి చురుగ్గా చూసింది అతన్ని. ఆమె చూపులకి మనసులోనే నవ్వుకుంటూ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటూ అతను చెప్పినట్లుగా ఇందుని ఎత్తుకుంటుంటే అమ్మో అంటూ గట్టిగా అరిచింది. తనని వదిలి ఏమైందే అంటూ అరిచాడు. వామ్మో, మీరు నన్ను ఎత్తుకొని కోపంతో పైనుండి కిందెత్తేస్తే నాకొద్దు బాబు ఇలాంటి సర్కస్లు. ఏంటి, నాది సర్కసా? ఇంతకుముందు సర్కస్ చేసే వాళ్ళ దగ్గర పనిచేసావా? అంత కరెక్టుగా చెబుతున్నావు. లేదు, మా ఊర్లో సర్కస్ చేసే వాళ్ళు వచ్చేవారు, అలా తెలుసు. తను చెప్పిన స్టిల్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. అందుకే నాకు భయం. మీరు నన్ను పైకెత్తి కింద పడేస్తే అప్పుడు నా నడ్డి విరుగుతుంది. అబ్బో, లేని ఆలోచనలని తెగ పుట్టిస్తున్నావు. నిజంగా అలా ఎత్తేయకపోతే నువ్వు ఫీల్ అయ్యేలా ఉన్నావే. ఎత్తేయమంటావా? వామ్మో, వద్దు, నేనేదో ఊరికే అన్నాను, నాకు భయం వేసి. మూసుకొని సైలెంట్గా నిలబడు. వాడెలా చెబితే అలా ఎక్స్ప్రెషన్స్ పెట్టు. మనం ఎలాగో కలిసి ఉండం కదా, మళ్ళీ ఈ ఫోటోలు ఎందుకు? నోరు మూసుకొని నిలబడు
ఎక్కువ వాగితే నువ్వు చెప్పినట్లుగానే కిందెత్తేస్తాను. దెబ్బకు చచ్చూరుకుంటావు. నోటి మీద చెయ్యి వేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను చెప్పినట్లుగా ఆమెను ఎత్తుకుంటుంటే ఎత్తైన నిధులు అతని చేతికి తగిలి అతని మదిలో కలవరం రేపాయి. రేయ్, త్వరగా అంటున్నాడు తన ఫ్రెండ్. ఇక్కడ బాబు పరిస్థితి రకరకాలుగా ఉంది. మొదటిసారి ఆమెను అలా పట్టుకోవడం అలాంటి ప్లేస్లో. ఇక్కడ మన ఇందు బేబీకి కూడా అలాగే ఉంది. నోటెంబడి మాట బయటకు రావట్లేదు. గుండె సడి పూర్తిగా అదుపు తప్పింది. ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఆమె ఒళ్ళంతా కంపించి కళ్ళు గట్టిగా మూసేసింది. దూదిపింజ లాంటి ఆమె జగన భాగం అతని చేతికి డైరెక్ట్గా తగులుతుంటే అతనికి కూడా ఒళ్ళన్నీ చెమటలు పట్టేసి ఒకలాగా మారిపోయింది అతని మూడ్. ఇక వాళ్ళిద్దరూ ఎక్స్ప్రెషన్స్ని తీయకుండా ఎలా ఊరుకుంటాడు? ఇలాంటివన్నీ వీడియోలో క్యాప్చర్ చేసి తన ఫ్రెండ్స్తో కలిసి హేమాన్ష్ని ఆడుకోవాలని చూస్తున్నాడుగా. అందుకే ఏది మిస్ అవ్వకుండా వీడియో తీస్తున్నాడతను. రేయ్, ఎంతసేపు చూసుకుంటారా? త్వరగా కానివ్వో అన్న తన ఫ్రెండ్ అరుపుకి తల తిప్పి షార్పుగా చూస్తూ ఆమెను చిన్నగా పట్టుకునేవాడలా వెనక్కి జరిగి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, స్టిల్ నచ్చిందా? నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? ఇట్స్ ఓకే లేరా, నువ్వు నా ఫ్రెండే కదా, ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా అంటున్న అతని చెంప బూరైంది. అతను కొట్టిన దెబ్బకి గుండ్రంగా తిరిగి కింద పడ్డాడు. పడ్డవాడిని కాలర్ పట్టి లేపి, అసలేం చేద్దామనుకుంటున్నావురా? అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్వే కదా మర్చిపోలేని మెమోరీస్ని ఇవ్వమని అడిగావు. ఇప్పుడు కూడా నేను తీయకపోతే మంచి మంచి ఫోజెస్ని మిస్ అవుతావురా. కోపడకుండా చెప్పింది చేయరా. దీని వెనక నీ కుట్రుందని తెలియాలి నా కొడక. నా చేతిలో అయిపోయావురా అంటూ ఈసారి ఎక్కువ టైం తీసుకోకుండానే ఇందుని ఎత్తి సేమ్ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమని తనకి చెబుతుంటే సరే అంటూ తలూపింది. ఇక ఇద్దరు తన ఫ్రెండ్ చెప్పినట్లుగానే వాళ్ళలో ఉన్న నిజమైన ప్రేమ బయటకొచ్చి నిజమైన నవ్వులు కురిపించారు. నిజంగా ఆ దృశ్యం తను అనుకున్న దానికంటే చాలా గొప్పగా వచ్చింది. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. గొడవ పడేటప్పుడు తనా మన అని చూడరు అని మాత్రం అర్థమైంది. ఇక ఎక్కువ వాళ్ళని విసిగించకుండా త్వరగా పిక్స్ తీశాడు. ఇక చాలా రకాల స్టిల్స్ని చెప్పి అవన్నీ చేయించి వాళ్ళకి విసుగొస్తుంటే ఇంకా ఎంతసేపు అని అసహనంగా అరిచాడు. అతనికి నాతో ఉండడం నచ్చదుగా, అందుకే కోపం వస్తోంది అనుకుంది పాప. నాకిలాంటివి నచ్చవు, నేను వెళ్ళిపోతాను అనింది ముభావంగా. ఏంటి తెగ ఫోర్స్ కొడుతున్నావు? ఎక్కువ చేయకుండా కాసేపు ఇలాగే ఉండు అన్నాడు అతని బాహువుల్లో ఉన్న ఇందుని. తన ఫీలింగ్స్తో అతనికి సంబంధం లేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడని సైలెంట్గా నిలబడింది. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించన్రా, చివరిగా ఒకే ఒక్క స్టిల్ ఇది అయిపోతే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అన్నాడతను. ఏంటో త్వరగా చెప్పి చావు. ఏంటంటే అని అతని మనసులో ఉన్న స్టిల్ హేమాన్ష్కి మాత్రమే వినిపించేలా చెప్పి అతన్ని చూశాడు ఫోటోగ్రాఫర్. అతను చెప్పిన స్టిల్కి కళ్ళు ఎర్రగా మారి పాము ఎలా బుసకొడుతుందో అలా చూస్తున్నాడు. ఏంటా అలా చూస్తున్నావు? త్వరగా కానివ్వండి. ఇదొక్కటే పోతే దుకాణం సర్దేసి నేను వేరే షూటింగ్కి వెళ్ళాలి అనగానే పక్కన పెద్ద కర్ర తీసుకొని పరిగెత్తించి కొట్టాడు హేమాన్ష్. ఒరేయ్, నీ పెళ్ళి నా సావుకొచ్చింది కదరా, స్టీల్స్ చెబితే కర్ర తీసుకొని కొడతారా? అసలు నీకేం పాపం చేశాన్రా అంటూ ఏడుపు గొంతుతో అంటుంటే, షటాప్ రాస్కెల్, అసలు నువ్వు ఫోటోగ్రాఫర్వా బ్రోకర్వా? నోరు తెరిస్తే అన్ని బూతులే. ఏంట్రా స్టిల్స్ చెప్పా అంతే, తిట్టలేదు. నేను మాట్లాడిన దాంట్లో బూతులు కూడా దొరుకుతున్నాయా నీకు? రేయ్ వెదవా, తన ఏజ్ ఏంటి, నువ్వు చెప్పే స్టిల్ ఏంటి? లిప్ టు లిప్ లాగించేయలా? అసలు మనిషివేనా నువ్వు? ఏ ప్రాసి వెదవా, తిట్టకురా. నా బ్రతుకు మీద నాకే విరక్తి పుడుతోంది. చేయనని చెప్పొచ్చు కదా, సైలెంట్గా సర్దేసుకొని వెళ్తాను. అవసరం లేదు, పద, అదే స్టిల్ ఫిక్స్ అయిపో అనగానే పళ్ళు కొరుకుతూ, దుర్మార్గుడా, దుష్టుడా, దరిద్రుడా, ఎన్ని దెబ్బలు కొట్టావురా, నా మీద పగ ఇలా తీర్చుకొని మళ్ళీ అదే స్టిల్ తీసుకుంటాడట అని గునుక్కుంటూ వెళ్ళాడు. నిజంగా నేను చెప్పిన స్టిల్ తీసుకుంటాడా లేక ఇందులో ఏదైనా మళ్ళీ తిరకాసు పెడతాడా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇదే స్టిల్ ఇలా ఉంటుంది అని వెళ్ళి నీ చెల్లికి చెప్పరా అనగానే గుండెల్లో రాయి పడ్డట్లయింది. తల తిప్పి నీళ్లు నమలుతూ చూశాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పరా? ఓరి నాయనో, నాకే పెట్టావా పెద్ద పెంట? నేను వెళ్ళన్రా
నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. నా టైం వేస్ట్ చేయకు. నాకు వేరే దగ్గర షూట్ ఉంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్తుంటే కాలర్ పట్టి వెనక్కి లాగాడు హేమాంష్. మర్యాదగా వెళ్ళి నీ చెల్లికి స్టిల్ చెప్పు, లేకపోతే ఇక్కడి నుండి నీ కాళ్ళు రావు, నీ బాడీ మాత్రమే వెళ్తుంది అని చేతిలో ఉన్న కర్రని అటు ఇటు తిప్పుతూ అన్నాడు. ఇంత శాడిస్టివేంట్రా నువ్వు? చెబితే నా చెల్లి చేతిలో అప్పడం అయిపోతానేమో. దానికంత సీన్ లేదు కానీ నువ్వు వెళ్ళి చెప్పు. ఎలా చెప్పాలరా? నువ్వంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పాను. తను ఒక ఆడపిల్ల, తనతో ఎలా చెప్పాలి? నువ్వు జస్ట్ ఫోటోగ్రాఫర్, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, అందులో అనుకోవడానికి ఏం లేదు, వెళ్ళు. అంతే అంటావా? అంతే, వెళ్ళు అంటూ అభయం ఇవ్వగానే అక్కడి నుండి ఇందు దగ్గరికెళ్ళి చెల్లెమ్మ అని పిలిచాడు. అంత మధురంగా పిలిచిన పిలుపుకి నవ్వుతూ తల తిప్పి చూసింది. నీతో మాట్లాడాలి, చెప్పండన్నయ్య అనింది. వెంటనే చెల్లెమ్మ అని పిలవగానే ఐస్ అయిపోయింది ఇందు. ఇది జస్ట్ ఫోటోషూట్ మాత్రమే, దాన్ని సీరియస్గా తీసుకోకు. చెప్పండన్నయ్య. ఏంటంటే మీరిద్దరూ కిస్ చేసుకుంటున్నట్లు ఫోజ్ పెడితే నేను ఫోటో తీసుకుంటాను అని సింపుల్గా చంపాడు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నయ్య. మీరిద్దరూ కిస్ చేసుకుంటున్న స్టిల్ పెట్టండి, నేను ఫోటో తీసుకుంటాను అని క్లియర్గా చెప్పాడు. గుడ్లు పెద్దవి చేసి కోపంగా అతని చెంప మీద చెల్లుమనిపించి హేమాంష్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది అక్కడి నుండి. తన పని అయిపోనట్లు చేతులు దులుపుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. దుర్మార్గుడా, నన్ను కొట్టించడానికి తనతో చెప్పమన్నావు కదరా అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నైట్ అందరూ డిన్నర్కి కూర్చున్నారు, ఒక్క ఇందు తప్ప. నాన్న, చెప్పు మోమ్. ఇందునేమన్నావురా? ఎందుకు మోమ్? తను చాలా డల్గా ఉంది. నేనేమనలేదు, తనే ఏదేదో ఊహించుకుంటుంది. పెళ్ళవుతుంటే ఎంత సంతోషంగా ఉండాలి, ఆ కలే లేదు దాని ఫేస్లో. ఎప్పుడు చూడు డల్గా ఉంటోంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది పెళ్ళికి చాలా సంతోషంగా ఉండడం నేను చూడాలి. తల్లి లేని లోటు నువ్వు మాత్రమే తీరుస్తావు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆలోచనలో పడ్డాడు హేమాంష్. తినకుండా రూమ్లోనే ఉన్న ఇందు ఎటో చూస్తూ ఆలోచనలో ఉంది. డోర్ సౌండ్కి తల తిప్పి చూసిన తనకి హేమాంష్ ఫుడ్ ప్లేట్తో కనిపించాడు. అతన్ని చూడగానే కూర్చున్నదల్లా లేచి చేతులు నలుపుకుంటూ నిలబడింది. తను దగ్గరికొచ్చి, ఏమైంది, తినడానికి ఎందుకు రాలేదు? మళ్ళేం ఆలోచిస్తున్నావు? ఆకలిగా లేదు అనింది అతన్ని చూడకుండానే. ఎందుకుండదు? దేని గురించి బాధపడుతున్నావు? ఏంటో చెప్పు. ఏం లేదు. మరి ఎల్లుండి పెళ్లి పెట్టుకొని ఈరోజు ఇంత డల్గా ఉంటే చూసేవాళ్ళు నీకు పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు. ఆ మాటకి తలెత్తి అతన్ని చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని అనుకుంటారని హ్యాపీగా ఉండనా? అంటే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? నా స్టేటస్ ఏంటి, మీ స్టేటస్ ఏంటండి? నేను మీలాంటి వాళ్ళని దగ్గర నుండి చూడడమే ఎక్కువ. అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటున్నారు, పైగా నా ఇష్టం అడుగుతున్నారు. నా ఇష్టంతో పనేముంది? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా ఇష్టం కాదు, మీకు ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. వాళ్ళని బాధ పెట్టకూడదు అని మీకు ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంటున్నారు, అందుకు బాధగా అనిపిస్తుంది. ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. పోనీ నాకే ఇష్టం లేదని చెప్పనా అంటుంటే వెటకారంగా నవ్వి ప్లేట్లో ఉన్న ఫుడ్ కలిపి ఆమె నోటికి అందించాడు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం చేస్తున్నారు? చెప్పండి. ఇందు, ముందు తిను, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. నాకు ఆకలిగా లేదు, ముందు సమాధానం చెబితేనే తింటాను. అయినా నాకు చేతులున్నాయిగా, మీకెందుకు శ్రమ? మీరు నాకు సేవలు చేస్తే నేను మీకు రుణపడిపోతున్నాను. భర్తకి భార్య ఎప్పుడూ రుణంలోనే ఉంటుందిలే, డోంట్ వర్రీ. తనకి రుణం తీసుకునే టైం వస్తుంది. ఎప్పుడంటే ప్రతిరోజు రాత్రి అని అల్లరిగా నవ్వుతుంటే అతని మాటలు ఎక్స్ప్రెషన్స్ ఏం అర్థం కాలేదు. వెర్రి చూపులు చూస్తోంది ఇందు. ఏంటలా చూస్తున్నావు? తిను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ముందు తినవే, తిన్నాక చెబుతానుగా అంటుంటే వే అన్న పదం ఇంతకుముందు చాలా కోపం తెప్పించేది, కానీ ఇప్పుడు ఎందుకో చాలా హాయిగా అనిపించింది. కోపం కూడా రాలేదు, నచ్చేసింది ఆ పదం. తెలియకుండానే ఆమె పెదవులు సాగాయి సన్నగా. ఆమె నవ్వుతుంది అని క్షణంలో గుర్తుపట్టలేనంత చిన్నపిల్లాడేం కాదుగా. వెంటనే అతని పెదాలు విచ్చుకొని ఆమెకు తినిపించడం
మొదలుపెట్టాడు. ఇక పూర్తిగా తినిపించి ఆమె పెదాలని వైప్ చేసి, ఇక పడుకో. పెళ్ళికి మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. ఇలా దిగులుగా ఉంటే నాకు నచ్చదు. అంటే జస్ట్ ఇది చెప్పడానికి తినిపించి నన్ను కాకపట్టాడా అని అప్పటి వరకు నవ్విన ఆమె పెదాలు ఇప్పుడు ఏడుస్తున్నాయి. మళ్ళీ ఏమైంది? ఏం లేదు అని తల తిప్పేసుకుంటుంటే ఆమె బుగ్గలు వత్తి అతని వైపుకు తిప్పుకొని, అసలు నీ బాధేంటే చెప్పు. చెప్పు. లైఫ్లో ఒక్కసారి చేసుకునే పెళ్ళికి నవ్వుతూ చేసుకోవాలి కానీ ఇలా ఏడుస్తూ చేసుకుంటారా? పెళ్ళికి నవ్వాలి అంతే కదా. సరే, చాలా నవ్వుతూ కూర్చుంటాను. మీకు సంతోషమే కదా. ఇక వెళ్ళండి. మళ్ళీ ఏడవను. సారీ అని దూరం జరుగుతుంటే ఫోర్సుగా ఆమె నడుం మీద చెయ్యి వేసి ఇంచు గ్యాప్ కూడా లేకుండా అతుక్కునేలా అదుముకొని, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని బేస్ వాయిస్లో అడిగాడు. అతని కోపానికి గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. చెప్పు అంటూ సీరియస్గా అడుగుతుంటే, నేను నవ్వుతూ ఉండాలని నాకు తినిపించి కాకపట్టారు కదా, అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? నవ్వమని చెబితే నవ్వుతాను కదా అనింది. నీకు ఏజ్తో పాటు బుర్ర కూడా పెరగలేదని ఇప్పుడే అర్థమైంది. నిన్ను నవ్వు అని చెప్పడానికి నేను ఇన్ని స్టంట్స్ చేయాలా? చూడు పాప, పెళ్ళి ఇష్టం లేనోడు ఇలా దగ్గరవ్వడు, ఇలా తినిపించడు, ఇలా బిహేవ్ చేయడు. అందరి ముందు నవ్వుతూ అందరినీ హ్యాపీగా ఉంచాలనుకుంటే ఇలా పర్సనల్గా నీ రూమ్లోకి రాడు. నీ సంతోషాన్ని చూడాలనుకోడు. అర్థమైతే మనస్ఫూర్తిగా సంతోషంగా పెళ్లి చేసుకో. కాకపోతే నీ కర్మ. నేనేం చేయలేను. నేను ఇక్కడ ఉండేది కొన్ని రోజులు మాత్రమే. ఆ కొన్ని రోజులు కూడా నాతో మనస్ఫూర్తిగా ఉంటావని చెబుతున్నాను. తర్వాత నువ్వు రమ్మన్నా నేను రాను గాని అంటున్న అతని మాటలకి ఏం అర్థమైందో ఏమో కళ్ళల్లో నుండి నీరు నీరు జారి అతని షర్టుని తడిపేస్తుంటే అతని నడుముని గబుక్కున చుట్టేసి అతని గుండెల్లో తలదూర్చి గట్టిగా ఏడ్చింది. ఆమె అలా ఏడుస్తుంటే బాధగా అనిపించింది. ఏంటి పాప, నాకు నువ్వంటే ఇష్టం లేదు కదా, ఇంత దగ్గరగా ఎలా వచ్చావని అల్లరిగా అడుగుతుంటే అతని మాటలేవి ఆమె చెవిన ఎక్కడం లేదు. వెళ్ళిపోతాడు అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. ఇన్ని రోజులు ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమ మొత్తం కన్నీళ్ల రూపంలో అతని గుండెని అభిషేకిస్తుంటే తెలియకుండానే అతని మనసు ద్రవించింది. అలా ఏడవడం చూడలేకపోయాడతను. ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకొని ఏడవకంటూ కన్నీళ్లు చెంపలతో తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు అని చాలా స్మూత్గా అడిగాడు. నన్ను వదిలి వెళ్ళిపోతావా అని లోగొంతులో బాధగా అడిగింది. తప్పదు. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే వెళ్ళక తప్పదు. నేనంటే నీకిష్టంగా, నిజంగా ఇష్టమా అని కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది. నీకేమనిపిస్తుంది అని కళ్ళెగరేశాడు. ఏమో అంటూ పెదవి విరిచింది. ఓసిన తింగరిబుచ్చి, ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా అర్థం కాలేదే. నిన్ను ఇలా కాదే అంటూ ఆమెను అమాంతం ఎత్తుకొని అతని కంటే హైట్కి తీసుకెళ్లి గిరగిరా తిప్పడం మొదలెట్టాడు. అతనెలా చేస్తాడని అనుకోని ఎందు సడన్గా అలా ఎత్తుకునేసరికి ఆమె బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతే అందులో గిరగిరా తిప్పుతుంటే ఆ అయోమయంలో గిరగిరా తిప్పడం వల్ల కళ్ళు తిరుగుతూ ఉంటే తన బ్రెయిన్ కూడా అలాగే స్తబ్దుగా మారిపోయింది. అతని చేతిలో నుండి పడతాను అన్న టెన్షన్ లేదు. ఇప్పుడు అసలు ఆ ఆలోచన లేదు. ఆమె అసలు ఈ లోకంలోనే లేదు. ఆమెనలా తిప్పేసి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరి ఆమెను అతని వైపుకు తిప్పుకొని, ఇప్పుడు చెప్పు, అర్థమైందా? లేక అర్థమయ్యేలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటూ కన్ను కొట్టాడు. కళ్ళు తిరుగుతుంటే అతని మాటలు సగం సగం అర్థమయ్యి అలా కన్ను కొట్టగానే ఉలిక్కిపడి చూసింది. చెప్పు అన్నాడు టీజింగ్గా. ఏమో తెలియకుండానే బాబా బుగ్గలు సిగ్గుతో మొగ్గలేశాయి. తనకర్థమైందని అర్థమైంది హేమాంష్కి. ఆమెకు దగ్గరగా జరిగి ఇలా రా అంటూ సైగ చేశాడు. కళ్ళు తిరగడం కాస్త తగ్గడంతో దగ్గరికెళ్ళి ఏంటనింది. నేను చెప్పేది అర్థమైందా అని అడిగాడు మళ్ళీ. అర్థమైంది అని తలూపి తల కిందకు దించింది. అయితే ఈ శుభ సందర్భంగా నాకేదైనా గిఫ్ట్ కావాలి, ఏమిస్తావు చెప్పని అడిగాడు. ఏమివ్వాలి అన్నట్లు అయోమయంగా చూసింది. ఏదైనా ఇవ్వచ్చు అని కళ్ళు తిప్పాడు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బుతో కొనలేనిది అన్నాడు. అర్థం కాలేదు, మట్టి బుర్ర కదా తింగరి అని తల మీద ఒక్కటిచ్చి, నేనివ్వనా? మీరు ఇప్పటికే నాకు చాలా ఇచ్చారు. నేను మీ రుణంలో ఉండిపోతున్నాను. అలా చేయకండి అనింది. మరి ఆ రుణమేదో నువ్వే తీర్చుకోవచ్చుగా పాప.
చెప్పానుగా నా దగ్గర డబ్బులు లేవని. నేను కూడా చెప్పానుగా అది డబ్బుతో కొనలేనిదని. మరేం చేయాలో మీరే చెప్పండి. అది చెప్పేది కాదులే, చేసేది అంటూ ఆమె మోముని మళ్ళీ రెండు చేతుల్లోకి తీసుకొని అలాగే చూస్తూ అతని పెదాలు ఆమె పెదాల దగ్గరగా తెచ్చి ఆపాడు. అతను చేస్తున్న పనికి బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా కొట్టుకుంటోంది ఆమె గుండె. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.